నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. రోగికి నిర్లక్ష్య వైద్యం చేసినందుకు అపోలో ఆసుపత్రిపై నష్టపరిహారం. చంద్రబాబు హామీ 12 గంటల్లోనే అమలు, స్పీడ్ గవర్నెన్స్ ని ఆచరణలో చేసి చూపిస్తున్న ఏపీ ప్రభుత్వం. నిన్న వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 2 వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేసిన కలెక్టర్. కొత్తపేట మండలం వానపల్లి గ్రామ పంచాయతీ సంగంపాలెంకు చెందిన ఇళ్ల భగవాన్ దివ్యాంగుడు తండ్రి ఇళ్ల శ్రీనివాసరావుకి కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వర్ కిరణ్ తండ్రి వెంకటేశ్వరరావుకు ఒక్కొక్కటి 1.5 లక్షల రూపాయల విలువ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేశారు. లబ్ధిదారులు 2 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇస్తామని హామీ ఇచ్చిన మరుసటి రోజే అందజేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల నిధులు కాజేసి సర్పంచ్లను భిక్షమెత్తుకునేలా చేసిన ఘనత నాటి వైసీపీ ప్రభుత్వానిదని, నాటి వైసీపీ సర్కార్ స్థానిక సంస్థల నడ్డి విరిస్తే టీడీపీ, బీజేపీ, జనసేనల ఎన్డీఏ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఊపిరి పోస్తుందన్నారు. కేంద్ర ఆర్థిక సంఘ నిధులు, పంచాయతీ నిధులు సర్పంచులకే ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 సర్పంచులు తలెత్తుకునేలా చేస్తున్న ఘనత చంద్రబాబు, పవన్ కళ్యాణ్దని, స్థానిక పాలన సక్రమంగా జరగాలంటే గ్రామస్తుల సమిష్టి నిర్ణయం అవసరమనే గ్రామ సభలను నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పారదర్శకం, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకుంటున్నామన్నారు. 2014-2019 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం 240 కోట్లు ఉంటే 2019-2023 వరకు ఆదాయం 170 కోట్లకు పడిపోయింది. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం పంచాయతీలకు స్వతంత్ర ప్రతిపత్తితో గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు. చేసినటువంటి రిక్షా ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయలు కనీసం మినిమం ఏదైతే ఇచ్చేటువంటి ఆ వేతనం కూడా ఇవ్వడానికి పంచాయతీల్లో చిల్లి గవ్వలేనిటువంటి పరిస్థితి. ఏదైతే మీడియాలో చూసాం, పత్రికల్లో చూసాం, సర్పంచులు భిక్షమెత్తి, అంటే ఒకప్పుడు సర్పంచ్ అంటే తలెత్తుకుని గౌరవంగా నిలబడి తిరిగేటువంటి సర్పంచ్ గత 5 సంవత్సరాల పాలనలో భిక్షమెత్తినటువంటి సర్పంచులు చూసాం. ఏదైతే ఆ యొక్క చెత్త రిక్షాలను సర్పంచ్ లాక్కెళ్ళి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం. చేత భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి. సర్పంచులు కూడా సగర్వంగా తలెత్తుకుని తిరగాలి, పంచాయతీని బలోపేతం చేయాలి. ఏదైతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా పంచాయతీలకి చేరాలి. పంచాయతీల్లో వివిధ రకాలుగా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ఆ పంచాయతీ స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే గతంలో ఆర్థిక సంఘం నిధులు వచ్చిన మరుక్షణమే పంచాయతీల నుంచి మాయమైపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే మనందరికీ కూడా 15th ఫైనాన్స్ ఇట్లా ప్రతి హెడ్కి ప్రతి ఒక్కరికి మరి 400 రూపాయలు. ఇప్పుడు సపోజ్ మన లంకల కోడేరులో మరి 5,000 మంది ఉంటే 5,000 ఇంటూ 400 అంటే 20 లక్షల రూపాయలు. ఇప్పుడు యావరేజ్ 20 లక్షల రూపాయలు మనకి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేది. గతంలో మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ నుంచి జిల్లా పరిషత్కి, జిల్లా పరిషత్ మండలం నుంచి
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ చేస్తున్న బూటకపు ధర్నాలు మానుకోవాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రుణమాఫీ అయిన వ్యక్తులను మరికొన్ని చోట్ల అసలు రైతులే లేకుండా బీఆర్ఎస్ నాయకులే ధర్నాలో కూర్చోవడం పట్ల ఆయన విమర్శలు చేశారు. సాంకేతిక లోపాలతో కొన్ని బ్యాంకుల్లో డబ్బులు జమ కాలేదని, త్వరలోనే వాటిని సరిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినప్పటికీ కావాలనే హరీష్ రావు, కేటీఆర్లు పార్టీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా చేస్తున్నారని ఆయన అన్నారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నారని, అసలు గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ రైతులకు ఏం చేసిందో చెప్పాలన్నారు. మా ప్రీతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని 31,000 కోట్లు చేయటం అనేది చాలా రైతుల అదృష్టంగా భావిస్తున్నాము. ఈ క్రమేణా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎలా కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేయాలని వివిధ రకంగా రోడ్ల మీద ధర్నాలు చేయటం, ఏదేదో చేయటం అనేది చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. మీరు గత 10 సంవత్సరాల్లో రైతులకి ఎంత రుణమాఫీ చేశారనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు సంవత్సరానికి 25,000, 6 నెలలకు 25,000 వేసుకుంటా ఆ అసలు వాటికి వడ్డీ ఎంతో వాటికి కూడా సరిపోయినంత రుణమాఫీ ఇవ్వని వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రుణమాఫీ గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మనం గత 10 సంవత్సరాల్లో ఏం చేసినాం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రజాపాలనలో 6 గ్యారంటీలు ఇచ్చి ఆ 6 గ్యారంటీలని ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉన్న క్యాబినెట్ కూడా అందరూ చిత్తశుద్ధితో రాత్రింబవళ్ళు పనిచేస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళి ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారంటీలను ఎలా అందజేయాలి, వాళ్ళ కష్టాలను ఎలా తీర్చాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఈ 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎలా రుణమాఫీ చేయాలని ఒక ప్రణాళిక తీసుకొచ్చి ఒక చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ఈ రుణమాఫీని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అభినందించాల్సింది పోయి వాళ్ళే మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ మధ్యలో కేటీఆర్, హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు హరీష్ రావు గారు మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినట్టంటే నేను రాజీనామా చేస్తున్నాను వాళ్ళు దానికి ముందుకు రాలేదు. ఒక మండలం పోదాము, ఆ మండలంలో మొత్తం తీద్దాం. పెండింగ్ లో ఉన్న రైతు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని బీజేపీ నేత ఏలేటి మహేష్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతులు రుణమాఫీ చేయాలని ధర్నా నిర్వహించారు. మహేష్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను మరోసారి మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీజేపీ నాయకులు, ఎంపీ గోడం నాగేష్, జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్, మోహన్ రావు పటేల్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సోదరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 7 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఎంతో గంభీరంగా రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ దేవుడి మీద ఒట్టు పెట్టి, ఎక్కడ దర్గా కనబడితే అక్కడ దర్గా మీద ఒట్టు పెట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతన్నకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి పలికినటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న వైరాలో జరిగినటువంటి 15 ఆగస్టు మీటింగ్లో అందరికీ రుణమాఫీ చేశారని చెప్పారు. మరి రైతన్నలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదు, మా అందరికీ కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. అంటే రుణమాఫీ వారు చేశామని చెప్పిన మాట వాస్తవం కాదని, వారు రుణమాఫీ చేశామని చెప్పి అబద్ధాలు చెప్పామని చెప్పి చెప్పకనే ఒప్పుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యం
వారి స్వయంగా వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న చెప్తా ఉన్నారు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని. వారి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సిందని. అంటే వారి సహజ మంత్రులు ఈరోజు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ జరిగిందని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాం. వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి డొల్లతనం ఈరోజు బయటపడింది. ముఖ్యమంత్రి గారు వాస్తవాలు మాట్లాడతలేరు, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వారి మంత్రులే చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో దొంగతనాలు జరుగుతున్నాయని అవగాహన కల్పిస్తూ చిల్లకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి కావున మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ మైకు ఏర్పాటు చేసి గ్రామాల్లో టామ్ చేయించి అలాగే కరపత్రాలు ఆటోకి మరియు గోడలకు అంటించడం జరిగింది. అనుమానమైన వ్యక్తులు కనిపించిన ఎడల పోలీసు వారికి తెలియపరచగలరని చిల్లకల్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. కావున చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామస్తులకు విజ్ఞప్తి, అంతర్రాష్ట్ర దొంగలు తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో వేసిన తాళం కనిపించకుండా డోర్ కర్టన్ అడ్డుగా వేయగలరు. మీరు ఇళ్లకు తాళం వేసుకొని బయటకు వెళ్లే సమయంలో సదరు విషయంను పోలీసు వారికి మరియు పక్క ఇంటి వారికి తెలియచేయగలరు. మీరు ఇల్లు విడిచి బయటకు వెళ్లేటప్పుడు మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోగలరు. ఇంటి చుట్టుప్రక్కల రాత్రిపూట వెలుతురుగా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోగలరు. మీరు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోగలరు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ప్రమాద ఘటనలో పరిహారంపై మాజీ సీఎం జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని హోంమంత్రి వంగల్పూడి అనిత ఫైర్ అయ్యారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా అబద్ధాలు చెప్పడం జగన్కు బాగా అలవాటైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందగా అందులో 3కి నేటికి ₹1 కోటి అందలేదని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఎసెన్షియా ప్రమాద ఘటనలో మృతి చెందిన 17 మంది మృతులకి 36 మందికి క్షతగాత్రులకు ఆర్జీజీఎస్ సాయంతో వెంటనే వారి అకౌంట్లో డబ్బు జమ చేశామని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ ప్రమాదాలను అడ్డుపెట్టుకొని శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వయంగా బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించి ఎప్పటికప్పుడు వారి బాగోగులను తెలుసుకుంటున్నారని అనిత కౌంటర్ ఇచ్చారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తాము, ఏదో హడావిడి చేస్తాము, ఏదో కాంపన్సేషన్స్ అనౌన్స్ చేస్తాము, మనం ప్రెస్ లో మాట్లాడేస్తాము, అయిపోయింది, తర్వాత మనం బయటకు వచ్చేస్తాం. తర్వాత మళ్ళీ ఇంకో సంఘటన జరిగేసరికి మళ్ళీ అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళేసే పరిస్థితి కనిపిస్తాము. అసలు ఇండస్ట్రీలో ఎన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు మనకి బల్క్ డ్రగ్ కంపెనీస్ కి ఈ ఫార్ములాస్ తయారు చేసే కంపెనీస్ రెండు వేరువేరుగా ఉంటాయి మనకి కంపెనీస్ లో కూడా. సో మనకి ఆ ఫార్ములేషన్స్ కి సంబంధించిన కంపెనీస్ లో మాక్సిమం ఎక్కువ మనకి ప్రమాదాలు అనేవి జరగవు, ఎందుకంటే హైదరాబాద్ అటువైపు మాక్సిమం ఉంటాయి, అటువంటి వాటిలో జరగవు. ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్ దగ్గరికి వచ్చేసరికి మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయంటే రియాక్టర్స్. ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్ లో మాక్సిమం మేజర్ గా ఉండేది రియాక్టర్స్. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఇంచుమించుగా 1 నుంచి 10 నుంచి 20 రియాక్టర్స్ వరకు ఉంటాయి. అంటే ఇన్ని రియాక్టర్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇంచుమించుగా అందులో ప్రొడక్ట్ కూడా దగ్గర 1000 కిలోల ప్రొడక్ట్ ఆ రియాక్టర్ అనేది క్యారీ చేస్తుంది. అటువంటిప్పుడు మనకి హీట్ జనరేట్ చేసి హీట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ టైంలో బ్లాస్ట్ అవుతుంది. ఇది మినిమం మనందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్. అది అట్ ద సేమ్ టైం ఎక్కడ బయటకు వస్తాము. ఫస్ట్ సీఎం గారు ఆ కంపెనీ ఎసెన్షియా కంపెనీ దగ్గర వాళ్ళని అడిగింది ఏంటంటే మీకు అలారమిక్ సిస్టమ్ ఎందుకు లేదు అని అడిగారు. అలారమిక్ సిస్టమ్ ఉందా అంటే అవుట్ ట్రేడ్ చెప్తున్నాడు ఆయన ఉంది అని. 2 రోజుల నుంచి పిచ్చోళ్ళ మేమందరం అక్కడ కూర్చొని రామకృష్ణ గారు మేము అందరూ రాత్రులు 12:30 టైంలో నేను వెళ్ళి కూర్చొని ఆ 2 days అక్కడే వీళ్ళు ఇంచుమించుగా భోజనం తిండి తిప్పలన్నీ అక్కడే చేసి వీళ్ళు భోజనం ఎక్కడ కూర్చొని అక్కడ మాట్లాడి ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడ అలారమింగ్ సిస్టమ్ మాకు లేవని చెప్పిన వాళ్ళు సీఎం గారి దగ్గరకు వచ్చి ఎందుకంత అవసరం? అసలు ఇంతకు ముందు మనకి ఆ బంజన్ గ్యాస్ స్మెల్ బయటకు వస్తేనే అలారమింగ్ సిస్టమ్ ఉండాలి. ఫైర్ అక్కడ హీట్ జనరేట్ అయ్యి హీట్ పెరుగుతుంది అనేటప్పుడే ఆటోమేటిక్ అలారమింగ్ సిస్టమ్ ఉండాలి. అలారమింగ్ సిస్టమ్స్ నేను మిమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, దయచేసి మీరు రీచెక్ చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే మీ ఒక్కరిని నేను బ్లేమ్ చేయట్లేదు, అఫీషియల్స్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది.
అఫీషియల్స్ కూడా ప్రాబ్లం ఉంది. ప్రాపర్ వేలో వీళ్ళు కనుక ఇన్స్పెక్షన్ చేస్తున్నా మీరందరూ కూడా ఏదైతే థర్డ్ పార్టీ పెట్టి లాస్ట్ 5 years లో థర్డ్ పార్టీ పెట్టి మీరందరికీ కూడా సేఫ్టీ ఆడిటింగ్ చేసామన్నారు. ఓకే, వాటెవర్ ఎవరు చేసిన సేఫ్టీ ఆడిటింగ్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన పేపర్స్ ని, లేకపోతే అది పేపర్ గానే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఎందుకు దానికి ప్రాపర్ ఇన్స్పెక్షన్ జరగట్లేదు? సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో కనీసం ఫైర్ కి ఒక అలార్మింగ్ సిస్టమ్ కానీ, అట్ ద సేమ్ టైం మనకి ఇచ్చే గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక అలార్మింగ్ సిస్టమ్ కానీ, అసలు ఇన్ కేస్ మళ్ళా ఒక ప్రాబ్లం జరిగింది. ఆ అబ్బాయి ఏమన్నాడు, చాలా క్లియర్ గా చెప్పాడు. ఆ నారాయణ అన్నవాడు, ఆ సినర్జిన్ కంపెనీలో సంబంధించి కెమిస్ట్, అతను ఏం చెప్పాడు, నేను 5 సంవత్సరాల నుంచి సేమ్ పని చేస్తున్నానండి అన్నాడు. ఓకే, మరి ఎందుకయ్యా ప్రాబ్లం వచ్చిందంటే లాస్ట్ లో ఏదో యజమానాన్ని మిగిలించేద్దాం అన్నట్టు ఇలా వదిలిపెట్టాడు. తక్కువ ఫ్లేమ్ వచ్చింది. నేనేమన్నానంటే ఎస్, అది ఏదైనా తేడా జరిగితే ఫ్లేమ్ అవుతుంది. ఎంతమంది దగ్గర ఇప్పటికీ సేఫ్టీ కిట్స్ ఉన్నాయండి? ఒక్కసారి నాకు చేసి చెప్పక్కర్లేదు, మీలో మీరు అనలైజ్ చేసుకోండి. అదే పొజిషన్ లో, అదే వర్కింగ్ పొజిషన్ లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే పొజిషన్ మనం అలాగే పంపిస్తామా? కనీసం ఆ సేఫ్టీ కిట్లు కూడా మన దగ్గర పెట్టుకునే పొజిషన్ లో లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ రోజు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఇంచుమించుగా నేను మా ఫైర్ డిపార్ట్మెంట్ మా నిరంజన్ రెడ్డి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మాలో బ్లాస్ట్ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా అండగా నిలవనుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖలో ప్రకటించారు. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ పునరుద్ధం అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో. కానీ వాళ్ళు చూశాను, నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి 2 గంటలు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీహెచ్లో వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు, ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని ఓదార్చిన సందర్భం ఉందా? కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇది నేను మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీలో చూసి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని పరామర్శకు వచ్చి కేవలం రాజకీయ విమర్శలు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో జగన్ పై మండిపడ్డారు. ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, దాని మీద మేము అభ్యంతరాలు తెలుపుతూ, ముఖ్యంగా ఎందుకు అభ్యంతరాలు తెలియజేస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అక్కడ అధికార యంత్రాంగం కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు రాలేదు,
సకాలంలో స్పందించలేదు అని చెప్పి ఆయన విమర్శ చేస్తూ, అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాంట్లో మేము సకాలంలో స్పందించాం, ఆర్థిక సాయం వెంటనే అందించామని చెప్పేసి వారు విమర్శ చేసి వెళ్ళారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు మానుకోవాలని చెప్పి. గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్య ధోరణి వల్లే, ఆ సేఫ్టీ ఆడిట్ సరిగ్గా చేయకపోవడం వల్లే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇండస్ట్రీ దగ్గర కూర్చొని సమీక్షించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి సేఫ్టీ ఆడిట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూలంకుషంగా అక్కడ మాట్లాడి ప్రెస్ మీట్ చేపట్టడం జరిగింది. అందుకే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ శవ రాజకీయాలు మానుకోండి. అసలు మీరు శవ రాజకీయం మీద పుట్టి హత్య రాజకీయాల మీద ఎదిగారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే మీ మూలాలవి. కనుకనే మీరు ఈ శవాలకు చూపించి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎల్జీ పాలిమర్స్కి ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ సమీక్షించారు? మీరు ఇండస్ట్రీని సందర్శించారా? మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాతులను చూసి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో మాట్లాడేసి వెళ్ళిపోయారు. వెంటనే మీరు చెక్కులు ఇచ్చారా? అసలు పరిపాలన ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వెంటనే చెక్ రాసి ఇచ్చేస్తారా, లేకపోతే లీగల్ ఎయిర్ చూస్తారా? కనుక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బాధితుల పక్షాన ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా నివారణ చేయాలని ఒక ఆలోచనతో ఉంటుంది. దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్ 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని వెలగపూడి రామకృష్ణ అన్నారు. జగన్ లేనిపోని ప్రేలాపనలు మానుకోవాలన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మరని జగన్ గుర్తెరగాలన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం వెలగపూడి రామకృష్ణ బాబు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి లేదు. నువ్వు పక్కన గాయాలై హాస్పిటల్ ఉంటే నువ్వు నవ్వుతో మాట్లాడతావా? అసలు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు చేసే పనులకి ఏమన్నా అర్థం ఉందా? ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కానీ ఇంక నీకు బుద్ధి రాలేదు. ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారి మాటలో ప్రజలు నమ్మారు. అందుకే 164 సీట్లు ఇచ్చారు. బాధితులందరినీ పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి అందరికీ నష్టపరిహారం ప్రకటించారు. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేనిపోని ప్రలాపనలు మానుకోవాలని మీ ద్వారా ఆ పార్టీ వారికి ఆ జగన్మోహన్ రెడ్డి గారి. రోగికి నిర్లక్ష్య వైద్యం చేసినందుకు అపోలో ఆసుపత్రిపై నష్టపరిహారం సాధించామని సుప్రీంకోర్టు న్యాయవాది అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వ్యవస్థాపకులు హబీబ్ సుల్తాన్ అలీ విశాఖలో తెలిపారు. హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫారంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2016లో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషను ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించిందండి. 2016 నుంచి ఈ రోజు దాకా మేము 2500 అవేర్నెస్ క్యాంప్స్, అసలు వినియోగదారుడు ఎవరు, వినియోగదారుల హక్కులు ఏంటి, వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్న దాంట్లో 2500 అవేర్నెస్ క్యాంపులు ఇచ్చాం. ఇక్కడ వైజాగ్లో కూడా 2K రన్ అని 5K రన్స్ అని మారథాన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. అయితే ఈ రోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు, అంటే కన్జ్యూమర్ కోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్ట్ డిఫిషియన్సీ సర్వీస్, అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైనా సేవలు మనం తీసుకున్న సేవల లోపం వచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. మెయిన్ మా ఉద్దేశం అది. అంటే ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమర్సే. అయితే కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి. వాటిని కన్జ్యూమర్ కన్వెన్షన్స్ అంటారు. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి. అలాగే వీటిలన్నిటికీ స్టేట్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్, దానిపైన సుప్రీంకోర్టు. అయితే దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ 275 కేసుల్ని కన్జ్యూమర్ ఫర్మ్స్లో వేసి చేయడం జరిగిందండి. కాకపోతే ఈ మధ్యలో మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా, అంటే పేషెంట్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్స్ పేషెంట్స్ యొక్క లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం, కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి, ఆవిడ భారతదేశం తరపున రిప్రజెంట్ చేసిన ఆవిడకి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి ఒక హ్యాండ్ యాంపిటేషన్ చేయడం జరిగిందండి. అంటే చేయి తీస్తారు.
మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా చిటికలు తీయాల్సిన చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ మహిళకి ఒక జీవితాంతం చేయలేకుండా చేశారు. దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాజరస్ హాస్పిటల్ మీద కేసు వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని 29 లక్షల రూపాయలు కాంపన్సేషన్. మనం చేయగలిగిన పని ఏంటంటే ఆవిడకి చెయ్యి తెప్పించలేకపోయాం, కానీ ఆ యొక్క హ్యాండ్ రీప్లేస్మెంట్ తోటి ఒక న్యాచురల్గా ఒకటి చేయించగలిగాం. 29 లక్షల కాంపన్సేషన్. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ రోజున బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద మన నమ్మకం ఉందండి. ఇప్పుడు ప్రజల యొక్క ఈ ప్రాణాలతో ఈ చెలగట్టలు లేకుండా ఏదైతే కలెక్టర్ గారు దీంట్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి చాలామంది వినియోగదారుల యొక్క జీవితాన్ని కాపాడుతుందిగా కోరుతున్నాను. దీనికోసం ప్రధాన ఉద్దేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్.